వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. జూన్ లో కేబినెట్ విస్తరణ. సో ఢిల్లీ సిగ్నల్స్ కోసం ఎదురు చూపులు. సో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బెర్త్ ఖాయమని ప్రచారం కూడా జరుగుతుంది. ప్రముఖంగా మల్రెడ్డి రంగారెడ్డి పేరు తెరపైకి వస్తుంది. సో రేసులో బీర్ల ఐలయ్య, బాలు నాయక్, ఆది శ్రీనివాస్ ఉన్నారు. సో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రేమ్ సాగర్, రామ్మోహన్ రెడ్డి, నవీన్ యాదవ్ కూడా ఈ రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో బీసీ, ఎస్సీ, మైనార్టీ నేతలకు పెరుగుతున్న డిమాండ్. కొందరు మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు. పనితీరు సరిగ్గా లేని మంత్రులకు పదవీ గండం. తెలంగాణపై ఏఐసిసి స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియడం, కేరళలో ప్రభుత్వ ఏర్పాటు వంటి జాతీయ రాజకీయ పరిణామాలు ఓ కొలిక్కి రావడంతో ఏఐసిసి ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ చూసుకుంటే భగీరథ్ లొంగిపోలేదు అంటూ కూడా పోలీసులే అరెస్ట్ చేశారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లొంగిపోయాడా లేకపోతే పోలీసులే అరెస్ట్ చేశారా అంటూ కూడా ఇక్కడ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీనికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పోక్సో కేసులో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. రాజకీయాలకు మైనర్ ను వాడుకోవడం దారుణం అంటూ తెలిపారు. జూన్ 1 నుంచి కార్మికులకు వేతనాలు పెంచడం జరుగుతుంది అంటూ కూడా స్పష్టతనిచ్చారు. అన్స్కిల్డ్ కు 16,000, హైలీ స్కిల్డ్ కు 20,000 పెంచనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.11 కోట్ల మందికి దీంతో ప్రయోజనం జరగనుంది. యువతలో ఐటీ, అమెరికా తప్ప మరో ఆలోచన లేదు అంటూ పేర్కొన్నారు. స్కిల్స్ ఉంటే చాలా దేశాల్లో అపార అవకాశాలు ఉంటాయి అంటూ పేర్కొన్నారు. సో కులగణనపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. సో మీడియా సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ చూసుకుంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఫోకస్. రేపు జరిగే కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సో జిల్లాల పరిస్థితులపై రేవంత్ సర్కార్ ఆరా తీయనుంది. సో ప్రభుత్వ పనితీరుకు గీటు రాయిగా మారనున్న స్థానిక పోరు. మహిళా రిజర్వేషన్లపై రాజకీయాలను సహించమంటూ కూడా ఇక్కడ రాజీవ్ గాంధీ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర బీజేపీలో భారీ ప్రక్షాళన జరగనుంది. 2 కేంద్ర మంత్రులకు ఉద్వాసన. బండి కిషన్ రెడ్డిలకు వేరే రాష్ట్రాల బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తుంది. రామచంద్రరావు, లక్ష్మణ్లకు గవర్నర్ పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేస్ లో ధర్మపురి, ఈటల ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరికి డీకే లేదా కొండాకు మంత్రి పదవి రానున్నట్టు కూడా తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టనున్నారు. సో బెంగాల్ వ్యూహకర్త సునీల్ బన్సాల్ కు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నెలాఖరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దీనికి హాజరు కానున్న నితిన్ నవీన్, అమిత్ షా కూడా ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. సరస్వతి నమోస్తుతే వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తొలి స్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయంత్ర సరస్వతి స్వామి. అక్కడ ఈ దృశ్యంలో కనిపిస్తుంది మనకు. రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ కూడా ఈ పుష్కర స్నానానికి హాజరయ్యారు. వేద మంత్రోచ్చరణలతో మార్మోగిన త్రివేణి సంగమం. భూములకు కొత్త విలువలు 28 నుంచి అమల్లోకి రానుంది. 50 నుంచి 100% పెంపు జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. సవరణల్లో వేగం పెంచిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ. 3 రకాలుగా సాగు భూముల విభజన జరగనుంది. వ్యవసాయ భూమి కనిష్ట విలువ 2.75 లక్షలు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో గజం ₹1,00,000 ఉన్నట్టు తెలుస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎకరా 4 కోట్లుగా తెలుస్తుంది. ఓఆర్ఆర్ లోపల కనిష్టంగా 15 లక్షలు, అదనంగా 2,000 కోట్ల రాబడే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. బెంగాల్లోనూ బుల్డోజర్ల జోరు. అక్రమ కట్టడాల కూల్చివేతలు షురు. గురువు యోగి పాటలోనే సాగుతున్న సువేందు ఆయన కంటే చాలా శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆక్రమణలతో చిక్కి శల్యమైన కోల్కతా నగరం పరిస్థితిపై పట్టణాభివృద్ధి నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నేళ్ల తర్వాత అక్రమాల తొలగింపు ప్రారంభమైంది. సో ఇది ఆరంభం మాత్రమే అంటూ కూడా మంత్రులు తెలిపారు. సో కొన్ని చర్యలపై స్టే ఇచ్చిన కోల్కతా హైకోర్టు. హౌరా సిల్దా రైల్వే స్టేషన్ల సమూల ప్రక్షాళన కూడా జరుగుతుంది. ఇక్కడ తీసుకుంటే ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ అలవెన్స్ల పెంపునకు అంగీకారం ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే బ్రెడ్ విన్నర్ల రెగ్యులరైజేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం జేఏసీ నాయకుల మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగుల్లో వెల్లివిరిసిన ఆనందం. ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తుంది. దీంతో ఇండియా ఆఫ్రికా సమ్మిట్ వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. ఢిల్లీలో జరగాల్సిన సదస్సుపై మహమ్మారి ప్రభావం పడింది. సో విదేశాంగ శాఖ దీంతో ఈ సమ్మిట్ వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటనలు జారీ చేసింది. ఇక్కడ చూసుకుంటే పంట కొనుగోళ్లలో సర్కార్ విఫలమైంది. ధాన్యం కొనాలన్న సోయి అసలే లేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఢిల్లీకి మూటలు మోసే ధ్యాస తప్ప మరొకటి లేదు అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. 10 మంది రైతులు మృతి చెందారంటూ కూడా తను ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే సర్ షెడ్యూల్ విడుదల. జూన్ 15 నుంచి సమగ్ర ఓటరు జాబితా సవరణ. తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దశల వారీగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇంటింటికి బిఎల్ఓల పర్యటనలు జరగనున్నాయి. అక్టోబర్ 1న తుది జాబితా విడుదల కానుంది. ఇక్కడ చూసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనర్ గా మస్క్. స్పేస్ ఎక్స్ ఐపీఓతో సరికొత్త చరిత్ర సృష్టించిన బిలియనర్. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకుంటే కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే మార్పులు జరగనున్నాయి. సో ఎవరి పదవి ఏమవునో తెలియని చేర్పులు. విస్తరణ దాకా ఊపిరి బిగబట్టు, పదవి ఊడితే ఊపిరి పోగొట్టు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.